హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణీస్ కిచెన్ 456. నేనైతే ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. హెల్దీగా టేస్టీగా తినాలి అనిపిస్తే లడ్డు బెస్ట్ ఆప్షన్. డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఈ లడ్డూలను చేయాలంటే చాలా ఈజీ, 10 మినిట్స్లో అయిపోతుంది. స్వీట్ షాప్లో కంటే టేస్టీగా అవుతాయి. మన రోజువారీ జీవితంలో పోషకాలను లోపాలతో ఉంటారు కాబట్టి ఈ లడ్డూలను తిన్నామనుకోండి చాలా హెల్దీ. రోజుకొకటి తినాలి. నేనైతే ఇవి తీసుకున్నాను: గుమ్మడి గింజల పప్పు, సన్ఫ్లవర్ గింజలు, కాజులు, కిస్మిస్లు, బాదాంలు, వాటర్ మినర్ గింజలు, పల్లీలు, నువ్వులను కూడా తీసుకున్నాను. నేను మంతా ఉంటే ఇవి కూడా తీసుకోవచ్చు. పల్లీలను అయితే పిడికెడే తీసుకున్నానండి. ఇలా అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని నిదానంగా ఒకటి ఒకటి నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము. ఫస్ట్ అయితే నేను నువ్వులను వేసుకున్నాను. నువ్వులు అనేది మన హెల్త్కి చాలా మంచిది. బోన్స్కి ఇవి కాల్షియం ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనం రోజువారీ జీవితంలో మనం నువ్వులను తీసుకోవాలి. అన్నం తిన్న తర్వాత అయినా కొన్ని నువ్వులు వేసుకోవాలన్నమాట. చాలా హెల్త్కి మంచిది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపట అంటూనే పక్కకు తీసుకుందాము. తర్వాత పల్లీలను ఒక పిడికెడు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ లడ్డూలను తింటే అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అందుతాయండి. ఈ లడ్డూలను తింటే బీపీ, షుగర్ కూడా రాదు మనకి. తర్వాత నేను కాజు వేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను కాజులని. కాజులు తిన్నామనుకోండి మనం రోజు, కాల్షియము, పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో కాజుల్లో. ఇలా రోజుకో లడ్డు తినాలి. పిల్లలకు చాలా బలం, పెద్దవాళ్ళకు కూడా బలం అండి ఇవి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత బాదం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసి. బాదం రోజు తీసుకుంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. పిల్లలకు తినిపిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఫ్రై అయిపోయాయి చూడండి ఒకసారి. మరి కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను. చిన్న చిన్నగా అయినా ముక్కలు కట్ చేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఇలాగే ఫ్రై చేసుకున్నాను. చూడండి, తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుందండి ఇవి. సన్ఫ్లవర్ పప్పు చూడండి. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ అన్నమాట ఇవి. ఇవి హై ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఇవి కంటి సమస్యలకు సంబంధించి ఉన్న రోగాలని నయం చేస్తుంది. ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులోనే గుమ్మడి గింజలని కూడా యాడ్ చేసుకున్నాను. 1 కప్పు గుమ్మడి గింజలు. రోజు తింటే జింక్ పుష్కలంగా లభిస్తుంది మనకి. రోగనిరోధక శక్తిని కూడా గుమ్మడి గింజలు పెంచుతాయి అన్నమాట. ఇలా చూడండి, చిన్న పిల్లలకైనా మనం ఒక 5 years తర్వాత పిల్లలకు అయినా మనం ఈజీగా తినిపించచ్చు. తర్వాత నేను ఓ పిడికెడు కిస్మిస్లు తీసుకున్నాను, బ్లాక్వి. మన ఇష్టము, నార్మల్ కిస్మిస్లు అయినా తీసుకోవచ్చు. నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని చల్లార్చాలండి ఓ 10 minutes. నేను తర్వాత ఖర్జూరాలను తీసుకున్నాను. డేట్స్ అంటారు కదా, వాటిని అలా గింజలు తీసేసి ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. చూడండి, వాటిని నెయ్యి వేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో నెయ్యి వేసి ఇలా పేస్ట్ని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా అది లూజ్ అవుతాయి. మన రోజువారీ జీవితంలో పోషకాల లోపాలతో ఉంటారు కదా, ఇవి తింటే మనకు చాలా మంచిది. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా దీంట్లో మంచి నిదానంగా ఇలా కలుపుకోవాలండి. ఇది స్వీట్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది. చూడండి,
స్వీట్ తినాలనిపించినప్పుడు రోజుకొకటి తినాలి, చాలా బాగుంటుంది. హెల్దీ లడ్డు అనమాట ఇది. ఇలా లడ్డూలు కట్టుకొని పెట్టుకోవాలి. లైక్ అండ్ కామెంట్ ప్లీజ్.